నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన బుధవారం సందర్భంగా గణపతి ఆరాధనలో 21 సంఖ్యకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, గణపతి ఆరాధనలో గరికపోచలకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో పరిశీలిద్దాం. గణపతిని పూజించేటప్పుడు 21 అనే సంఖ్యకు విశేషమైన ప్రాధాన్యతని చెప్పడం జరిగింది. అందుకే వినాయక చవితి రోజు కూడా ఏకవింశతి పత్ర పూజ అనే పేరుతో 21 పత్రాలతో గణపతిని పూజిస్తాం. అలాగే గణపతిని ఎప్పుడు పూజించినా కూడా 21 రకాలైనటువంటి పుష్పాలతో కానీ 21 రకాలైనటువంటి పత్రాలతో కానీ గణపతిని పూజిస్తూ ఉంటాం. అందుకే గణపతి పూజలో 21 అనే సంఖ్యకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. 21 సంఖ్యకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే, పార్వతీదేవి నలుగు పిండితో వినాయకుడిని సృష్టించిన తర్వాత వినాయకుడు తనకు అనుచరులు కావాలని పార్వతీదేవిని అడుగుతాడు. అప్పుడు పార్వతీదేవి తాను నలుగు పిండి నుంచి సృష్టించినటువంటి వినాయకుడికి అనుచరులుగా ఉండటానికి 20 మంది ఉప వినాయకులను కూడా సృష్టించిందని గణేష పురాణంలో చెప్పారు. ఈ 20 మంది ఉప వినాయకులు, ప్రధాన వినాయకుడు మొత్తం కలిపితే 21 గణపతులు అవుతారు. ఎప్పుడైనా సరే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే గణపతితో పాటుగా 20 మంది ఉప వినాయకులు, 20 మంది అనుచరులను కూడా పూజించాలి. అయితే 20 మంది అనుచరులను పూజించటం వీలు కాదు కాబట్టి 20 మంది అనుచరులతో కూడి ఉన్నటువంటి ప్రధాన గణపతిని పూజించిన సంపూర్ణ ఫలితం రావటానికి 21 పత్రాలతో కానీ 21 పుష్పాలతో కానీ మనం పూజిస్తూ ఉంటాం. అది 21 అనే సంఖ్యకు ఉన్నటువంటి ప్రాధాన్యతగా గణపతి పూజలో చెప్పడం జరిగింది. అలాగే జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, పంచభూతాలు 5, పంచ తన్మాత్రలు 5, మనస్సు 1, ఇవన్నీ కలుపుకుంటే 21 వస్తుంది. అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచభూతాలు, పంచ తన్మాత్రలు, వీటన్నిటితో పాటుగా మనస్సు అన్నీ కలుపుకొని సంపూర్ణంగా గణపతిని పూజిస్తూ ఆత్మ సమర్పణ చేసుకుంటున్నాం అని చెప్పటమే 21 అనే సంఖ్యలో ఉన్నటువంటి అంతరార్థం. అందుకే గణపతి ఆరాధనలో 21కి అంత ప్రత్యేకత చెప్పడం జరిగింది. అలాగే అనలాసురుడు అనేటటువంటి రాక్షసుడితో యుద్ధం చేసేటప్పుడు గణపతి ఆ రాక్షసుడిని మింగేస్తాడు. అయితే ఈ అనలాసురుడు అనే రాక్షసుడు గణపతి ఉదరంలో తీవ్రమైనటువంటి వేడిని కలిగింపజేస్తూ ఉంటాడు. ఆ వేడి నుంచి గణపతిని బయటికి తీసుకురావటానికి పరమేశ్వరుడి సలహా మేరకు దేవతలందరూ కూడా గరికపోచలు కలిపిన నీళ్లతో గణపతికి అభిషేకం చేస్తారు. అప్పుడు గణపతి ఉదరంలో ఉన్నటువంటి అనలాసురుడు జీర్ణమైపోతాడు. అందుకే గణపతికి గరికపోచలంటే అంత ప్రీతిపాత్రమని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. గణపతిని గరికపోచలతో పూజించటం, 21 సంఖ్య కలిగినటువంటి పుష్పాలతో, పత్రాలతో ఆరాధన చేయటం ద్వారా గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన వరూధిని ఏకాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. సాధారణంగా సరస్వతీదేవి ప్రతివారి నాలుక మీద ఉంటుంది అంటారు. ప్రతివారి నాలుక మీద ఉంటుందండి. గొప్పగా మాట్లాడారా లేదంటే వారి కర్మ కొద్దీ వారి కర్మకు తగ్గ పలుకులు పలికిస్తుంది ఆ తల్లి. ఇక్కడ కుంభకర్ణుడు బ్రహ్మదేవుడి దగ్గరికి రాగానే వరం కోరుకోవాలి అంటే ఆ నాలుక మీద ఉన్న సరస్వతే మార్చేసింది. ఎందుకంటే రావణాసురుడేమో అప్పటికి తెలివిగా కోరుకున్నాడు, వీళ్ళని పీడించాలి వాళ్ళని పీడించాలి అంటే శాంక్షన్ అయిపోయాం. తర్వాత కుంభకర్ణుడి దగ్గరికి వచ్చాడు బ్రహ్మదేవుడు. ఆ కుంభకర్ణుడికి బలం చూస్తే చాలా పెద్దవాడు వాడి శరీరం. వాడు కానీ అదే వరాలు కోరుకుంటే ముల్లోకాలు క్షణంలో ధ్వంసం చేసేయగలడు. అప్పుడు దేవతలు బ్రహ్మ రావణుడికి వరం ఇచ్చి కుంభకర్ణుడి దగ్గర వెళ్ళే లోపల సరస్వతీదేవిని ప్రార్థించారు. ఆవిడ గొప్పగా అప్పటికప్పుడు నాలుక మీద ఉంటుంది కదా, అతడి నాలుక మీద మాట మార్చేసింది. ఆవిడ మాట మారుస్తున్నాను వాడికి తెలియదు అంటే బుద్ధి కూడా మార్చింది. ఇది వాక్కుకి బుద్ధికి కూడా ఆవిడ అధిష్టాన దేవత. అంత తపస్సు చేసి ఏం కోరుకున్నా అంటే శుభ్రంగా నిద్రపోవాలని కోరుకున్నాడు. ఎందుకంటే ఇన్నాళ్ళు తపస్సులు జాగరణలు అవి చేసి నిద్ర చాలట్లేదు. అది బ్రహ్మదేవుడు రాగానే మంచి నిద్ర కోరుకున్నాడు. శాంక్షన్ అన్నాడు, వెళ్ళిపోయాడు బ్రహ్మదేవుడు వెంటనే. ఎంత వేగం వెళతానని. తర్వాత ఏదో ఆ నిద్రలో ఉంటే నిద్రలోనే చచ్చిపోతాడు అని అప్పుడప్పుడు తిండి కోసం లేవడానికి వరం కోరుకున్నాడు రావణాసురుడు తమ్ముడు కోసం. ఇక్కడ చెప్పడం ఏంటంటే ఆ సరస్వతీదేవిని అందుకు ప్రార్థించాలంటే బుద్ధిని పలుకుని ఆవిడ మార్చగలదు, తిప్పగలదు. అది ప్రతివాడి నాలుక మీద ఉంటుంది. అందుకే జిహ్వాగ్రే వసతు నిత్యం, అమ్మ నా నాలుకపై మంచి పలుకులు పలికించమ్మని రోజు ప్రార్థించుకోవాలి మనం. ఇక్కడ
వాడి కర్మ కొద్దీ పలికిస్తుంది. భక్తితో ఆశ్రయిస్తే దయ కొద్దీ మంచి పలుకులు పలికిస్తుంది ఆ తల్లి. అయితే ప్రతివారి నాలుక మీద ఉన్నప్పుడు అమ్మవారి నాలుక మీద కూడా ఉంటుంది కదా. మన ఇంత స్వరూపం భావించేటప్పుడు అంటే అమ్మవారి నోట పలికే పలుకులు ఎంత గొప్పగా ఉంటుంటాయి అవి. ఇక్కడ అసలు సరస్వతి స్వరూపం ఎప్పుడు తెల్లగానే ఉంటుంది, కానీ అమ్మవారి ఎర్రని తల్లి. దాంతో తాంబూలం వేసుకుంది. తాంబూలం వేసుకుని నోరు ఇంకా ఎంతో ఎర్రగా ఉంది. ఆవిడెప్పుడు ఏదో మాట్లాడుతుందిట, అమ్మవారు కూడా మాట్లాడతారట. ఆ మాటలు ఎంత మధురంగా ఉంటాయి తర్వాత చెప్తారు. అయితే ఆవిడ ఎంత మధురంగా మాట్లాడినా ఒకటే మాట్లాడుతుంది, ఎప్పుడు సబ్జెక్ట్ ఒకటే. ఆ శివుని మహిమ చెప్పడమే ఆవిడకి ఇష్టం. వినడం ఆయన గురించే వింటుంది, అనడం ఆయన గురించే అంటుంది. మరొక చోట చెప్తారు, అంటే మనకు శ్లోకాల్లో వర్ణించేటంత సమయం లేక పైగా అన్నీ చెప్పనక్కలే చదివి తెచ్చుకోవచ్చు అని చెప్తున్నాం. అమ్మవారు కూర్చుని మోకాళ్ళు మెత్తని తల్లి కదా, మోకాళ్ళు గట్టిగా ఉన్నాయట. మోకాళ్ళు గట్టిగా ఉండడం సాముద్రిక లక్షణమే, మంచిదే. అంత మెత్తని తల్లి ఎలా గట్టిపడ్డాయంటే ఆ శివుడు రాగానే ప్రతిరోజు ఆవిడ ఆ మోకాళ్ళ మీద కూర్చుని నమస్కారం చేస్తుంది. అంటే ఆవిడ పాతివ్రత్య విషయాన్ని చక్కగా చెప్తున్నారు చూడండి ఇక్కడ. నిత్యం అంటే పతివ్రతలు ఉండాలి కనుక అలా ఉండాలి. ఏం చేస్తామంటే అలా ఉంటే మంచిది, అందుకే చేస్తున్నాను అనడం కాదు. ఏదో పుణ్యం వస్తుందని పాతివ్రత్యం కాదండి, సహజ పాతివ్రత్య గుణం అది. అమ్మవారి యొక్క పాతివ్రత్యం సహజం, చాలా విశేషమైన భావాలు అవి. అందుకే పతివ్రతల్లో ఆవిడ్ని అగ్రగామిగా చెప్తారు. అన్యోన్య దాంపత్యంలో వారిద్దరినే మనం చెప్పుకుంటూ ఉంటాం. పైగా నిత్య సువాసిని ఆవిడ మృత్యుంజయుడు ఆయన, ఎంత బాగున్నదో. అందుకే దంపతులు అంటే పార్వతీ పరమేశ్వరులే. ఎవరైనా ఒక అన్యోన్య దాంపత్యం కలకాలం చేసి పండిపోయిన దంపతులుగా కనబడితే పార్వతీ పరమేశ్వరులో ఉన్నారంట వెంటనే. ఆ పాతివ్రత్య మహిమ ఎన్ని చోట్ల కీర్తిస్తాడో ఇక్కడ ఈ శ్లోకంలో కూడా ఎంత గొప్పగా చెప్తున్నారంటే అవిశ్రాంతం పత్యుర్గుణగణ కథామ్రేడన జపా జపా పుష్పఛాయ తవ జనని జిహ్వా జయతి సా. అమ్మ నాలికని వర్ణిస్తున్నారండి. ఆ నాలిక పని ఏమిటంటే అవిశ్రాంతం పత్యుర్గుణగణ కథామ్రేడన. ఆమ్రేడనం అంటే మాటి మాటికి చెప్పడం ఆమ్రేడనం. మాటి మాటికి చెప్పడం మాత్రమే కాదు, విశ్రాంతి అనేది లేకుండా చెప్తుంది. ఎడతెరపి లేకుండా మాటి మాటికి పతి గుణ కథ, ఆ శివుని యొక్క దివ్య అనంత కళ్యాణ గుణముల గురించే మాటి మాటికి చెప్తుంది. ఎలా చెప్తుందంటే కొందరు ఎక్కడ కూర్చొని జపం చేసుకుంటూ ఉంటారు. అలా శివునికి సంబంధించిన నామ రూప లీలా గుణ మహిమ తత్వ మాధుర్యాలని నిరంతరం నాలుగుతో చెప్తూ ఉంటుంది. ఆ జపా పుష్పఛాయా తవ జనని, నిరంతరం జపం చేస్తున్నటువంటి ఆ ఎర్రని తల్లి యొక్క ఎర్రని నాలుక జయతి, చక్కగా జయించుచున్నది. ఎందుకంటే దాని కొసలో ఉన్నటువంటి తల్లి యదగ్రాసీనాయా స్ఫటిక దృషదచ్చవిమయీ సరస్వత్యామూర్తి పరిణమతి మాణిక్యవపుషా. స్ఫటిక రంగు ఉంటుంది సరస్వతీదేవికి, అంటే తెల్లగా ఉంటుంది. ఇంకా భావిస్తే ముత్యంలా ఉంటుంది, ఇంకా భావిస్తే చంద్రకాంత శిలలా ఉంటుంది. కానీ ఇందులో స్ఫటిక దృషదచ్చవిమయి అన్నారు. స్ఫటిక శిలలా ఉంటుంది సరస్వతి రూపం, అంత తెల్లగా. శుద్ధ స్ఫటిక సంకాసాం అంటారు ఇక్కడ. శుద్ధ స్ఫటికంలా ఉంటుంది. శుద్ధ స్ఫటికం దగ్గర ఏదైనా ఎర్రని వస్తువు పెడితే అది ఎర్రగా కనబడుతుంది. శుద్ధ స్ఫటికం లాంటి వాగ్దేవి అమ్మవారి నాలికపై ఉన్నప్పుడు ఆ ఎర్రని తల్లి ఎర్ర నాలిక ప్రభావం చేత ఎర్రగా మారిపోయింది అన్నాడు ఇక్కడ. అంటే కెంపు విగ్రహం వచ్చేసింది. మాణిక్య వపుష అన్నారు. మాణిక్యం అంటే కెంపు. అంటే అమ్మవారి దగ్గర సర్వం అరుణమే, ఏ వస్తువు వెళ్ళినా అరుణం చేసేయగలదు ఆవిడ. అంటే అమ్మ దగ్గరికి వెళితే అన్ని అమ్మమయములే అయిపోతాయి. అది గ్రహించవలసిన అందమైనటువంటి భావం. అటువంటి అమ్మ పలుకుల మాధుర్యం తెలియాలంటే 66వ శ్లోకంలో విజృంభిస్తున్నారు భగవత్పాదుల వారు. ప్రతిదానికి ప్రధాన గ్రంథం మాత్రం లలితా శాస్త్రమే సౌందర్యలహరికి ఆధారం. ఆ నామాలే స్ఫురింపజేస్తూ ఉంటారు. నిజసల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి. ఈ నామం అర్థం కావాలంటే ఈ శ్లోకం అర్థం కావాలి. ఆ శ్లోకానికి ఒక రూపకల్పన చేసినట్టు ఇందులో కనబడుతుంది. విపంచా గాయంతి వివిధమపదానం పశుపతే త్వయారబ్ధే వక్తుం చలిత శిరసా సాధువచనే త్వదీయైర్మాధుర్యై అపలపిత తంత్రీ కలరవాం నిజాం వీణాం వాణీ నిచులయతి చోళేన నిభృతం. శంకరుల యొక్క భావనాశక్తిలో ఇదొక ఉదాత్తమైన స్థాయికి చెందినది. అమ్మవారిని రంజింపజేయడం కోసం సర్వశక్తులు వివిధములైనటువంటి కళలు ప్రదర్శిస్తున్నాయి. కొందరు నాట్యాలు చేస్తారు, కొందరు సాహిత్యాలు చెప్తారు. సరస్వతి మాత అక్కడ కూర్చొని తన కచ్చపి వీణని మీటుతూ ఉందట. అమ్మవారి యొక్క వీణ పేరు కచ్చపి.
ఈ వీణ ప్రత్యేకం ఏంటంటే స్వరాన్ని అక్షరాన్ని కూడా పలకగలదు అని చెప్తుంది శాస్త్రం. అటువంటిది కచ్చపి వీణ యొక్క ప్రత్యేకత. ఒక్కొక్కరికి ఒక్కొక్క వీణ ఉంటుందండి. అది ఎవరి వీణ మీద వాళ్ళు పేర్లు రాసుకోవడానికి కాదు, వీణకు ఒక లక్షణం ఉంటుంది. నారదుని యొక్క వీణ పేరు మహతి, తుంబురుడి వీణ పేరు కళావతి, ఈ తల్లి వీణ పేరు కచ్చపి. ఇలా వివిధములైన చెప్పబడుతున్నాయి. ఈ కచ్చపి వీణ పట్టుకుని కీర్తనలు, ఎవరి కీర్తనలు వినిపిస్తోంది? మళ్ళీ పశుపతేహే పరమేశ్వర యొక్క వివిధములైనటువంటి వృత్తాంతములను, వివిధం అపదానం అంటే శివుని వీరగాథలు, శివుడితో సాధించినటువంటి లీలలు, వీటిని మీటుతోంది. అంటే సరస్వతీదేవి కూడా తెలుసు ఈవిడ ప్రసన్నం కావాలంటే వాళ్ళ ఆయన్ని ప్రశంసిస్తే చాలు అని. ఇక్కడ అందుకే శివభక్తి కలిగి ఉంటే అమ్మవారికి చాలా సంతోషం. ఆ శివునికి సంబంధించిన వర్ణనలు చేస్తూనే మురిసిపోతుంది. ఆ కారణం చేతనే శంకరులు ప్రారంభంలోనే శివశక్త్యాయుక్త అని ఎందుకన్నారో మనం చెప్పుకున్నది గుర్తు చేసుకోవాలి ఇక్కడ. అలాగా పలికితే పతి గురించే పలుకుతుంది, వింటే ఆ పశుపతి గురించే వింటుంది. అందుకే పశుపతి శబ్దాన్ని వాడారు. శంకరులకి పశుపతి శబ్దం చాలా ఇష్టమండి. శివానందలహరి, సౌందర్యలహరి రెండు ఈ మహానుభావుడి చేతుల నుంచి వచ్చాయి. రెండిట్లో పశుపతి శబ్దం ఎన్ని మార్లు వాడతాడో అది పరిశీలించాలి. పశుపతి ఒకటి త్రిపురాసుర సంహారం చేసిన పురమథనుడు ఒకటి. ఈ రెండు శబ్దములు ఎక్కువ ప్రయోగిస్తుంటాడు ఆయన. దానిలో ఒక అందం ఉన్నది. ఎందుకంటే పశుపతి అనేది జ్ఞాన సంబంధమైన విషయం. మీరు ఒక్కసారి శివానందలహరి ఇంటికి వెళ్ళి చూసుకోండి. ప్రస్తుతం సబ్జెక్ట్ కాదు కనుక నేను చెప్పట్లేదు, కానీ పశుపతి మాట ఎన్ని మార్లు వస్తుందో. ఆఖరికి నీకు నాకు ఉన్న సంబంధం ఏంటంటే నేను పశువుని, నువ్వు నాకు పతివి కనుక మన ఇద్దరికి సరిపోయింది అంటాడు ఒక చోట. సర్వం శ్రీ లలితా మహాత్రిపుర సుందరి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం సవిత్రే నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. భగవంతుని వివిధ రకాలుగా మనం పూజించేటువంటి సాంప్రదాయ లక్షణం భారతీయ సంస్కృతిలో ఉంది. దీక్షా కంకణ తత్పరత అనేది గొప్ప విశేషంగా కూడా చెప్తాం. ఇటీవల కాలంలో పెక్కు రకాలైన దీక్షలు స్వీకరించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడాను అయ్యప్ప దీక్ష అనేటువంటిది తీసుకొని ఆచరిస్తూ ఉన్నారు. అలాగే శివదీక్ష అని చెప్పేసి, భవానీ దీక్ష అని చెప్పేసి, కలియుగవాసుడైన వెంకటేశ్వర స్వామి దీక్షలు అని చెప్పేసి, ఆంజనేయ స్వామి దీక్షలు అని చెప్పేసి రకరకాలైనటువంటి దైవ లక్షణాలతో కూడినటువంటి ఆ యొక్క విధి విధానాన్ని పాటించేటువంటి సమయంలో మనం నిర్వహించవలసినటువంటి మనసుతో కూడినటువంటి విచిత్రాతి విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి కొన్ని. వాటిని ఎవరైతే జాగ్రత్తగా దీక్షాపరులు ఆచరిస్తారో వారికి ఆ దీక్ష ఫలితం తప్పనిసరిగా కలిగి తీరుతుంది. మొట్టమొదటిసారిగా అరిషడ్ వర్గాల్ని జయించాలి అంటోంది. అరిషడ్ వర్గాలంటే కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు అనేటువంటివి. వీటిని జయించడానికే దీక్ష తీసుకోవటం. అసలు ఏ వ్యక్తిలో అయితే కామం అనేటువంటిది సన్నగిల్లుతుందో దీక్ష తీసుకున్నప్పుడు అప్పుడు మనస్సు దైవం వైపు పయనిస్తుంది అన్నమాట. ఎప్పుడైతే మనస్సు బుద్ధి ఏకమైతాయో అప్పుడు దీక్ష పరిపక్వ స్థితికి చేరుతుంది అన్నమాట. అందుచేత కామాన్ని గెలవడానికి బ్రహ్మచర్య నియమాన్ని తప్పనిసరిగా ఈ దీక్షలో ఏర్పాటు చేస్తారు. ప్రతి ఒక్క దీక్షలో కూడా ఇది చాలా ముఖ్యమైనటువంటి విశేషం అన్నమాట. మనోనిశ్చలత, జ్ఞానశక్తి శరీరానికి శక్తిని ఇస్తాయి కాబట్టి బుద్ధికి శక్తికి ప్రబల నిదర్శనం బ్రహ్మచర్య వ్రతం. కనుకనే ఏ దీక్షలో అయినా సరే భక్తులకు కఠినమైనటువంటి బ్రహ్మచర్యాన్ని దీక్షలో ఒక భాగంగా నియమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఇంత గొప్ప విశేషకరమైనటువంటి దీక్ష కంకణ తత్వాన్ని మనం తప్పనిసరిగా పాటించి తీరాలి. హనుమత్ వ్రతం, హనుమత్ దీక్ష మొదలైనటువంటి విధి విధానాల్లో కూడాను
ఆంజనేయ స్వామి దీక్షను స్వీకరించిన వాళ్ళు తప్పనిసరిగా అరిషడ్వర్గాల్ని జయించాలి. అంటే కోపం పనికిరాదు. ఎవరైనా మాట్లాడినప్పుడు కోపంతో సమాధానం ఇవ్వకూడదు. కోపము గొప్ప నాశనానికి నిదర్శనం అవుతుంది. కోపాన్ని జయిస్తేనే ఏదైనా సాధిస్తాం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 5:51 సూర్యాస్తమయం 6:21. తిథి దశమి సాయంకాలం 4:43 వరకు. నక్షత్రం ధనిష్ట మధ్యాహ్నం 12:07 వరకు. వర్జం సాయంకాలం 6:56 నుంచి 8:27 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:41 నుంచి 12:31 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 4:01 నుంచి 5:31 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టక వరకు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం బుధవారం. బుధవారం సందర్భంగా హయగ్రీవుణ్ణి పూజ చేయడం, పెసలతో చేసినటువంటి పాయసాన్ని నివేదన చేయడం, దానికి హయగ్రీవం అని పేరు ఆ పిండి వంటకి. దాన్ని ప్రసాదంగా పిల్లలకు పెట్టడం, పిల్లల చేత హయగ్రీవ స్తోత్రం లేదా కనీసం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే అనే మంత్రాన్ని జపింపజేయడం, అలాగే రామునికి సంబంధించినటువంటి పూజ చేయడం, బాలరామాయణం పారాయణ చేయించడం పిల్లల చేత. దీని ద్వారా అభివృద్ధి కలుగుతుంది. వాళ్ళకు అభివృద్ధి కలగడంతో పాటు ధర్మరక్షణ చేసేటువంటి లక్షణం వారిలో వృద్ధి చెందుతుంది. నేటి ఆణిముత్యాలు. వైఫల్యం నిరాశకు కారణం కాకూడదు, కొత్త ప్రేరణకు పునాది కావాలి. నిద్రార్థం జననీ కథామితి హరేః హుంకారతః శృణ్వతః సౌమిత్రే క్వధనుర్ధనుర్ధనురితి వ్యగ్రాగిరపాంతునః అన్నారు. అమ్మ పడుకోబెట్టి ఊయలలో కథ చెప్తోంది కృష్ణుడికి. ఎవరి కథ? రామకథ. ఎవరు రాముడు? ఆయనే. పడుకోబెట్టి కృష్ణుణ్ణి ఊయల ఊపుతూ కథ చెప్తోంది. రామో నామ బభూవ. రాముడని ఒక రాజు ఉండేవాడు. హుం అన్నాడు. తదబలా సీతేతి. ఆ రాముడికి ఒక భార్య ఉండేది, ఆవిడ పేరు సీత అన్నాడు. హుం అన్నాడు. తాం పితుర్వాచ పంచవటీ తటే విహరణస్తస్యాహరద్రావణ అంది. వాళ్ళు తండ్రి అయినటువంటి దశరథ మహారాజు గారు చేసినటువంటి వరప్రదానం అనేటటువంటి దాని వలన ఏర్పడినటువంటి పరిస్థితి ఎందు దశరథ మహారాజుని సత్యమునందు నిలబెట్టడం కోసమని అరణ్యవాసానికి బయలుదేరి సీతాసహితుడైనటువంటి రామచంద్రమూర్తి పంచవటీ ప్రాంతమనందు నివసించి ఉండగా రావణాసురుడనే రాక్షసుడు సీతమ్మ తల్లిని అపహరించినాడు అంది. ఇప్పుడు ఇది నిద్రార్థం జననీ కథామితి హరేః హుంకారతః శృణ్వతః.
పిల్లవాడు నిద్రపోతాడని అమ్మ చెప్తున్న కథ ఇక్కడ వరకు విన్నాడు. రావణుడు ఎత్తుకుపోయాడు సీతమ్మనన్న మాట వినగానే చిన్ని కృష్ణుడు ఊయలలోంచి ఒక్కసారి లేచి సౌమిత్రే క్వధనుర్ధనుర్ధనురితి వ్యగ్రాగిరప్పాంతున, నేను చిన్ని కృష్ణుణ్ణి కృష్ణావతారంలో ఉన్నానన్న విషయం మరిచిపోయి ఊయలలో ఒక్కసారి లేచి కూర్చుని, ఓ లక్ష్మణ ఎక్కడ నా ధనస్సు, ఎక్కడ నా ధనస్సు, పట్రా పట్రా అని ఊగిపోయట. కృష్ణావతారంలో ఉండి రామకథ చెప్తే లక్ష్మణ ధనస్సు పట్రా అని ఊగిపోయిన చిన్ని కృష్ణుడు ఉన్నాడే, ఆయన మమ్ము రక్షించుగాక అంటాడు లీలాశకుడు. కృష్ణావతారానికి వెళ్ళిపోయినా సరే లక్ష్మణస్వామితో ఉన్నటువంటి అనుబంధం అంత గొప్పది. అవతార పరిసమాప్తి చేసేసి భద్రుడు ప్రత్యేకించి మన ఆంధ్రులు చేసుకున్నటువంటి పుణ్య విశేషం. భద్రుడు శ్రీ మహావిష్ణువుగా ప్రత్యక్షమైనటువంటి స్వామిని కాదు, నాకు రామావతారంగా కావాలి అని అడిగితే, వామాంకస్థిత జానకీ పరిలసత్కోదండదండంకరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిముద్రిస్థితం కేయూరాది విభూషితం రఘుపితిం సౌమిత్రియుక్తం భజే. ఆయన సీతమ్మ తల్లిని ఎడమతొడ మీద కూర్చోపెట్టుకుని ఆయుధములను కూడా అపసవ్యంగా ధరించి రామచంద్రమూర్తిగా అవతరించినటువంటి వాడు పక్కన లక్ష్మణస్వామితో కలిసి అవతరించడం మాత్రం మర్చిపోలేదు. భరత శత్రుఘ్నులు లేరేమో కానీ లక్ష్మణుడు మాత్రం పక్కన ఉండవలసిందే. అందుకే మహర్షి అంత అందమైన మాట వాడారు, బహిప్రాణ ఇవాపరహ అన్నారు. రామచంద్రమూర్తి యొక్క ప్రాణము బయట తిరిగితే, ఆ ప్రాణము ఒక సాకార రూపమును ధరిస్తే అదే లక్ష్మణస్వామి. అంత అన్యోన్యంగా అంత ప్రేమగా ఇద్దరు తిరుగుతుండేవారు. లక్ష్మణుడికి జీవితంలో ఆయన లక్ష్మీ సంబంధము కలిగిన వాడు పేరులో. ఆయనకున్న గొప్ప లక్ష్మి ఏమి అంటే అన్నగారి సేవే. అన్నగారే దైవం ఆయనకి. అన్నని మించిన దైవం ఇంక లేడు. అన్నతోడిదే జీవితం. ఆయనకి కోపం వస్తే అన్నయ్యకి కష్టం వచ్చిందని, ఆయన సంతోషిస్తే అన్నయ్య సంతోషంగా ఉన్నాడని. ఆయనకి ఏం కావాలి? ఏమీ అక్కర్లేదు. ఒక పదవి కాదు, ఒక గుర్తింపు కాదు, ఓ బిరుదు కాదు, ఏమీ అక్కర్లేదు. ఎప్పుడూ అన్నయ్య పక్కన నించుని ఉండడం. అన్నయ్యకి ఎవరైనా అపకారం చేశారని మనసులో అనిపించిందా బుసలు కొట్టేస్తాడు, ఆపుకోలేడు. ఆయన కోపాన్ని ఆపాలి అంటే ఒక్క రామచంద్రమూర్తికే సాధ్యం. అంత కోపం ఉన్నవాడు నీకోసమే కదా కోప్పడ్డాను, అలా కోప్పడతామే అండవు. ఒక్క మాట రామచంద్రమూర్తి అన్నారా అంతే. అగ్నిహోత్రం మీద నీళ్లు చల్లితే ఎలా ఉంటుందో యథోరగస్త్వచం జీర్ణాం సవై పురుషముచ్యతే అంటారు వాల్మీకి మహర్షి సుందరకాండలో. ఒక పాము తన శరీరమునందు పుట్టినటువంటి కుబుసాన్ని ఎలా విడిచిపెట్టేస్తుందో ఒక్క మాట రామచంద్రమూర్తి అంటే లక్ష్మణస్వామి తన కోపాన్ని అలా విడిచిపెట్టేస్తారు. వాళ్ళిద్దరి అనుబంధం అంత గొప్పది. భరత శత్రుఘ్నుల అనుబంధం అంత గొప్పది. అంత గొప్పదైన భరత శత్రుఘ్నుల అనుబంధం రామచంద్రమూర్తితో అటువంటిది. అంత ప్రేమైకమూర్తులైన నలుగురి కొడుకుల్ని కన్న దశరథ మహారాజు గారు నిజంగా ధన్యాత్ముడు. శ్రీరామాయణం మొత్తం మీద అటువంటి అన్నదమ్ములు కనపడరు. లోకంలో ఎప్పటికైనా అన్నదమ్ములు అన్న మాట వస్తే ఆదర్శం ఎవరు అంటే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. జనమేజయుడు వైశంపాయనుడు ఇలా అడిగాడు, మహర్షి, రాజులు యజ్ఞాలు చేయాలని ఆసక్తి కలిగి ఉంటారు, మహర్షులు తపస్సు చేయటంలో ఆసక్తి కలిగి ఉంటారు, విప్రులు మనస్సును నిగ్రహించుకుంటూ ఉంటారు. మనోనిగ్రహం లభించిన తరువాత ఇంద్రియ నిగ్రహం అదే లభిస్తుంది. అందువల్ల ఈ లోకంలో యజ్ఞంతో సమానమైన ఏ కర్మ నాకు కనిపించటం లేదు. ఎలాంటి సందేహం లేకుండా ఇదే సరైంది. అనేక రాజులు విప్రులు యజ్ఞం చేసి ఈ లోకంలో గొప్ప కీర్తి పొందారు. మరణానంతరం స్వర్గానికి వెళ్ళారు. ఇంద్రుడు 100 యజ్ఞాలు చేశాడు,
సమృద్ధిగా దక్షిణను ఇచ్చాడు. ఆ ఫలంగా సమస్త దేవరాజ్యాన్ని పొందాడు. ధర్మరాజు భీమార్జునులతో కలిసి సమృద్ధిగా సంపదలను పొందాడు. పరాక్రమంతో ఇంద్రుడు వంటి వాడయ్యాడు. యజ్ఞం అంత గొప్పదై ఉండగా మరి ధర్మరాజు చేసిన యాగాన్ని ఆ యజ్ఞం ఏమంత గొప్పది కాదు అని ముంగిస ఎందుకు నిందించింది? నాకు ఈ విషయమే పెద్ద సందేహంగా ఉంది, దీన్ని తీర్చండి అని అడిగాడు. వైశంపాయనుడు జనమేజయుడికి ఇలా చెప్పాడు, ఓ రాజా, యజ్ఞం శ్రేష్టమైనదే, దాని ఫలాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెబుతాను విను. పూర్వం ఒకనాడు ఇంద్రుడు యజ్ఞం చేస్తున్నాడు. అప్పుడు మహర్షులందరూ మంత్రాలు చదువుతున్నారు. ఋత్వికులు తమ తమ పనులు చేసుకోవటంలో మునిగిపోయి ఉన్నారు. అలా యజ్ఞకర్మలు చాలా గొప్పగా విస్తారంగా జరిగిపోతున్నాయి. పండితులు యజ్ఞకుండం దగ్గర కూర్చొని ఆహుతులను అగ్నిలో వేస్తున్నారు. దేవతలను ఆహ్వానిస్తున్నారు. విప్రులు వేదమంత్రాలను సుస్వరంగా ఉచ్చరిస్తున్నారు. ఇంతలో పశువులకు సంస్కారం చేయవలసిన సమయం ఏర్పడింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి మహర్షులకు వాటి మీద దయ కలిగింది, జాలి ఏర్పడింది. వారు ఇంద్రుడి వద్దకు వచ్చి ఇలా అన్నారు, ఓ ఇంద్ర, యజ్ఞంలో పశువధ చేయకూడదు, అది మేలు కలిగించదు. మీకు ధర్మం అంటే ఇష్టం, ధర్మాన్ని ఆచరించటమే ఎంతో ఇష్టం. అయినా కూడా నువ్వు ఈ పని చేయాలని చేస్తున్నావు కనుక ఇది నీ అజ్ఞానం. యజ్ఞంలో ఇలా పశువధ చేయమని శాస్త్రంలో లేదు కదా. ఓ ప్రభు, నీ యజ్ఞ ధర్మానికి కీడు చేస్తుంది. హింస ధర్మమని ఎక్కడా లేదు. ఇది ధర్మం సంపాదించటానికి అనుకూలం కాదు కనుక విడిచిపెట్టు. నీకు ఇష్టమైతే విప్రులందరూ శాస్త్రం చెప్పినట్లుగా ఈ యజ్ఞాన్ని చేస్తారు. శాస్త్ర విధిని బట్టి యజ్ఞం చేయటం వల్ల నీకు ఉత్తమ ధర్మం లభిస్తుంది. కనుక ఓ ఇంద్ర, 3 సంవత్సరాల క్రిందం గల పాత గింజలతో యజ్ఞాన్ని చెయ్యి, అదే ధార్మిక యజ్ఞం అవుతుంది, ఉత్తమ ఫలాన్ని లభింపజేస్తుంది అన్నారు. అప్పుడు ఇంద్రుడు మోహవశుడే ఉన్నాడు. మహర్షులు అంతగా చెప్పినా కూడా అతడు వినలేదు. ఆ యాగ సమయంలో మహర్షుల మధ్యలో పెద్ద వివాదం చెలరేగింది. మహర్షులు 2 పక్షాలుగా విడిపోయారు. ఒక పక్షం వారు జంగమాలతో అంటే పశుపక్షాదులతో యజ్ఞం చేయాలని వాదించారు. ఇంకొక పక్షం వారు స్థావరాలతో అంటే పండ్లు, అన్నం మొదలైన వాటితో చేయాలని వాదించారు. మహర్షులందరూ తత్వాన్ని దర్శించిన వారు. దీనివల్ల వారందరూ కూడా ఎంతో బాధపడ్డారు. అప్పుడు వారు ఇంద్రుడి అనుమతి తీసుకొని ఈ వివాదాన్ని పరిష్కరించమని వసు మహారాజును కోరారు. ఆ వసు మహారాజుతో ఇలా అన్నారు, ఓ బుద్ధిమంతుడా, మాకు ఒక సందేహం కలిగింది, దాన్ని నివారించు. మేము అడిగే విషయంలో సత్యం చెప్పు. శాస్త్రాలన్నీ యజ్ఞాలను ఎలా చేయమని చెప్పాయి. యజ్ఞం ముఖ్యమైన పశువులతో చేయాలా లేదా బీజాలు రసాలతో చేయాలా? ఏది మంచిది? ఇది మా వివాదం, దీనిని తీర్చు అని అడిగారు. అప్పుడు వసురాజు ఆ 2 పక్షాలలో ఏది సారవంతంగా ఉంది, ఏది నిస్సారంగా ఉంది అనే విషయాన్ని గ్రహించలేదు, ఆలోచించలేదు. వారికి తన అభిప్రాయాన్ని ఇలా చెప్పాడు, ఓ మహర్షులారా, ఎప్పుడు ఏ వస్తువు దొరికితే దానితోనే యజ్ఞం చేయాలి అని చెప్పాడు. ఏది దొరికితే దాంతో చేయవచ్చు అని కూడా. చిచి, ఇది అసత్య నిర్ణయం. దీన్ని చెప్పడం వల్ల వసురాజు పాతాళంలో పడ్డాడు. తస్మాన్న వాచ్యం ఖేకేన, తస్మాన్న వాచ్యం ఖేకేన, బహుజ్ఞేనాపి సంశయే, బహుజ్ఞేనాపి సంశయే, ప్రజాపతి మపాహాయ, ప్రజాపతిమపాహాయ స్వయంభువ మృతే ప్రభుం. కనుక ఎంతో గొప్ప విషయాలు తెలిసిన వాడైనా కూడా సంశయం కలిగినప్పుడు ఒక్కడే నిర్ణయం చేయకూడదు. ఆ అధికారం ప్రజాపతి స్వయంభువు అయినటువంటి బ్రహ్మదేవుడికి ఒక్కడికే ఉంది. పాపాత్ముడు, అపవిత్రత బుద్ధి గలవాడు అయిన ధాత ఎన్ని దానాలు చేసినా అవన్నీ ప్రయోజనం లేనివే అయిపోతాయి.
కనుక పవిత్ర బుద్ధితో దానం చేయాలి. అధర్మంగా ప్రవర్తిస్తున్న దుర్బుద్ధి, దురాత్ముడు, హింస చేసేవాడు చేసే దానాల వల్ల అతనికి ఇహలోక పరలోకాలలో కీర్తి కలగదు. అన్యాయంగా సంపాదించిన ధనముతో మూర్ఖుడు ధర్మాన్ని సంశయిస్తూ యజ్ఞం చేస్తే ధర్మఫలము లభించదు. ధార్మిక చిహ్నాలు ధరించిన పాపాత్ముడే లోకంలో తనపైన విశ్వాసం పెరగటం కోసం విప్రులకు దానం చేస్తాడు. కానీ అతడు ధర్మ కోసం చేయడు. విప్రుడు పాపకార్యంతో ధనం సంపాదిస్తే అడ్డు అదుపు లేకుండా రాగమోహాలకు వశుడై నరకంలో పడతాడు. అసలు అతడు లోభమోహాలకు ధనాన్ని కూడబెడతాడు. పీనాశితనంతో ధనాన్ని ప్రోగు చేస్తాడు. పాపాన్ని ఆచరించటం వల్ల బుద్ధి అపవిత్రమవుతుంది. అలాంటి చెడు బుద్ధి గలవాడు ప్రాణులకు ఉద్వేగం కలిగిస్తాడు, బాధ పెడతాడు. అన్యాయంగా సంపాదించిన ధనంతో దానం కానీ యజ్ఞం కానీ చేస్తే ఆ పాపపు ధనం వల్ల మరణానంతరం సత్ఫలం కలగదు. తపస్సులు, ధర్మాత్ములైన వారు ఊంచ వృత్తిలో సంపాదించిన దానిని పండ్లను, దుంపలను, కూరలను, జలపాత్రను తమ శక్తి కొద్దీ దానం చేస్తే స్వర్గానికి వెళతారు. ఇదే ధర్మం, ఇదే మహాయాగం. దానం, భూతదయ, బ్రహ్మచర్యం, సత్యము, కరుణ, ధైర్యము, ఓర్పు అనేవి సనాతన ధర్మానికి సనాతన మూలమై ఉన్నాయి. పూర్వము విశ్వామిత్రుడు మొదలైన రాజులు ఈ సనాతన ధర్మాన్ని ఆచరించే సిద్ధిని పొందారు. విశ్వామిత్రుడు అసితుడు, జనక మహారాజు కక్షసేనుడు, అరేష్టిశేనుడు, సింధుద్వీప భూపాలుడు అనేవారు ఇంకా అనేక ఇతర రాజులు, తపస్సులు న్యాయంగా సంపాదించిన ధనాన్ని దానం చేశారు, సత్యం చెప్పారు. దానివల్ల వారందరూ పరమసిద్ధిని పొందారు. ఓ రాజా, ఎవరైనా తపస్సును ఆశ్రయిస్తే ముందు దాన ధర్మాల అనే అగ్నితో దగ్ధులు కావాలి, బంగారంలాగా శుద్ధులు కావాలి. ఆ తర్వాతే వారు స్వర్గానికి వెళతారు అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 92వ అధ్యాయం. జనమేజయుడు ఇలా అడుగుతున్నాడు, మహర్షి, బంగారుమయమైన శిరస్సుతో ముంగిస రూపంలో వచ్చి, అంటే ఇంతవరకు మీరు తెలుసుకుందేమిటి? సాత్వికమైనటువంటి యజ్ఞమే యజ్ఞం అన్నారు. పండ్లు రసముతో, విత్తనాలతో, ధాన్యాలతో, పాలు పెరుగుతో, జలంతో చేసేటువంటి మహాయజ్ఞం యజ్ఞమే అన్నారు. దాంతో స్వర్గంతో వెళ్ళవచ్చు. పశు యజ్ఞం ముఖ్యం కాదు అని అర్థం చెప్పారు ఇక్కడ. చూసారా, ఒక్కపారి ఎంత కొట్టి పారేశారు. మీకు అందరికీ అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు పశు యజ్ఞం చేశారు, ఉత్తమం కాదని చెప్పేశారు కదా. ఇక్కడ మహాభారతంలోనే మనకు ఆన్సర్ వచ్చేసింది. అందుకని సందేహించవలసిన పని లేదు. ఒకవేళ పశుయజ్ఞం చేసినప్పటికి కూడా వాళ్ళ నీళ్లు ఆ పశువు మీద వేస్తే పరిగెత్తిపోయేది, అది ప్రాణం వచ్చేది. ఈ ప్రాణం లేకపోతే ఏం ప్రయోజనం? కానీ స్వర్గానికి కూడా వెళ్ళేది అది. ఇంతవరకు మనం తెలుసుకున్నటువంటిది ఏమిటి అంటే, పండ్లతో, రసాలతో, పిండితో, గింజలతో, అన్నముతో ఇవన్నీ చేసేటువంటివే నిజమైనటువంటి యజ్ఞము అనేది మనకు బాగా అర్థమైంది మనకు. ఇక జనమేజయుడు ఇలా అడుగుతున్నాడు, ఓ మహర్షి, బంగారుమయమైన శిరస్సుతో ముంగిస రూపంలో వచ్చి మనుష్య భాషలో మాట్లాడిన వారెవరో చెప్పండి అని అడిగాడు. వైశంపాయనుడు ఇలా చెప్తున్నాడు, జనమేజయ, ఆ ముంగిస ఎవరో, అదెందుకు మనుష్యుడిలాగా మాట్లాడిందో ఇప్పుడు చెబుతున్నాను విను. పూర్వం ఒకనాడు జమదగ్ని మహాముని పితృశ్రాద్ధ కార్యాన్ని చేయాలనుకున్నాడు. అప్పుడు అక్కడికి ఆయన హోమధేనువు వచ్చింది. అప్పుడు మహర్షి దాని పాలను స్వయంగా పితికాడు. తర్వాత ఆ పాలను శుభ్రంగా ఉన్న గట్టి కొత్త కుండలో పోసి జాగ్రత్తగా ఉంచాడు. అప్పుడు ఆ జమదగ్ని మహర్షిని ధర్మునుడు పరీక్షించాలనుకొని ఆ కుండలోకి క్రోధ రూపాన్ని ధరించి ప్రవేశించాడు.
మనస్సులో ఇలా అనుకున్నాడు, ఇప్పుడు ఈ మహర్షికి ఇష్టమైన పనిని చేద్దాం, అయిష్టమైనటువంటి పని చేద్దాం. అంటే ఈయన పనికిరానటువంటి పని చేస్తాను, పనికిరానిది. అలా చేస్తే ఈయన ఏం చేస్తాడో చూద్దాం అని భావించి ఆ పాలను క్రోధంతో కలుషితం చేశాడు. ఇదంతా సర్వజ్ఞుడైన జమదగ్ని మహర్షికి తెలిసిపోయింది. కానీ ఆ మహర్షి కోపించలేదు. తన కార్యాన్ని శ్రద్ధగా నిర్వహించాడు. దానివల్ల శ్రద్ధను పట్టుకొని కోపాన్ని విడిచిన మహర్షి జయించాడు. ధర్ముడు ఓడిపోయాడు. తర్వాత ధర్ముడు విపర రూపంలో అక్కడికి వచ్చాడు. అప్పుడు అతడిలో ఉన్నటువంటి కోపం మహర్షితో ఇలా అంది, ఓ జమదగ్ని మహర్షి, నేను నీ చేతిలో ఓడిపోయాను. ఎందుకంటే లోకంలో భృగు వంశీయులకు కోపం ఎక్కువ అనేటువంటి అపప్రచారం ఉంది. అది ఈ రోజున అసత్యమని నాకు తెలిసింది. ఓ సత్పురుషుడా, నువ్వు క్షమాగుణం గల మహాత్ముడివి. నేనిప్పుడు నీకు వశమైపోయాను. నీ తపోబలానికి నేనెంతో భయపడుతున్నాను. ఓ ప్రభు, నన్ను అనుగ్రహించండి. అప్పుడు జమదగ్ని మహర్షి ఇలా అన్నాడు, ఓ క్రోధ, నిన్ను ఈ రోజున ప్రత్యక్షంగా చూశాను, భయపడకు. ఇక్కడి నుంచి వెళ్ళు. నువ్వు నాకు ఎలాంటి అపకారము చేయలేదు. అందువల్ల నీ మీద నాకు కోపం లేదు. నేను పితృదేవతలను ఉద్దేశించి ఈ పాలు సిద్ధం చేశాను కనుక ఈ పాలు మహానుభావులైన వారికి సంబంధించినవి. ఇక వెళ్ళు అన్నాడు. ఆ మాటలు విని వెంటనే ధర్ముడు తనలోని క్రోధాన్ని ఉపసంహరించుకున్నాడు. ఎంతో భయపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇలా ధర్ముడు పితృదేవతలకు సంబంధించిన పాలను కలుషితం చేయటం వల్ల పితృదేవతల శాపానికి గురి అయ్యాడు. ముంగిసిగా జన్మించాడు. ఆ శాపము నుండి విముక్తి కలగాలని ధర్ముడు పితృదేవతలను ప్రార్థించాడు. అప్పుడు వారు, నువ్వు ధర్మరాజును నిందించు, ఆయన యాగాన్ని నిందించు, అప్పుడే నువ్వు శాపం నుంచి విముక్తుడు అవుతావు అని చెప్పారు. వారే ఆ ముంగిసకు యజ్ఞస్థానాలను, ధర్మారణ్యాన్ని గురించి చెప్పారు. వెంటనే ఆ ముంగిస ధర్మరాజు యజ్ఞాన్ని నిందించాలని, శాపం నుండి విముక్తి చెందాలని పరిగెత్తుకుంటూ ఆ యజ్ఞశాలకు వచ్చింది. ధర్మరాజును నిందిస్తూ పేలపండి దాన మహిమ గురించి చెప్పింది. తర్వాత క్రోధ రూపంలో ఉన్నటువంటి ధర్ముడు శాప విముక్తుడయ్యాడు. ధర్ముడే ధర్మరాజు కదా. ఇలా ఈ మహాత్ముడైన ధర్మరాజు యొక్క యజ్ఞం సమాప్తమైంది. ఆ సమయంలో ఈ సంఘటన జరిగింది. మేము చూస్తూ ఉండగానే ఆ ముంగిస మాయమైపోయింది అన్నాడు వైశంపాయన మహర్షి. తర్వాత శ్రీకృష్ణుడు పాండవులకు భాగవత ధర్మాలను చెప్పాడు. ఈ భాగవత ధర్మాలను విని పాండవులు, ఋషులు ఎంతో సంతోషించారు. విష్ణు రూపి అయినటువంటి శ్రీకృష్ణుడికి నమస్కారం చేసి కృష్ణుని కీర్తించారు. దేవా, నిన్ను మళ్ళీ ద్వారకలో దర్శిస్తాం అని ఋషులు, దేవతలు నమస్కారం చేసి సంతోషంతో వెళ్ళిపోయారు. అక్కడ అంతా భాగవత ధర్మాన్ని, భగవత్ తత్వాన్ని అంతా వినిపించారు. తర్వాత శ్రీకృష్ణుడు దారకుడిని పిలిచాడు. దారకుడు, ప్రభు, రథం సిద్ధంగా ఉంది అని చెప్పాడు. అంటే కృష్ణుడి సారథి ఎవరంటే దారకుడు. అప్పుడు పాండవులు తమ శిరస్సులపై చేతులు జోడించి ఎంతో బాధపడుతూ కృష్ణుడికి నమస్కారం చేశారు. కానీ కృష్ణుడితో ఏమీ మాట్లాడలేకపోయారు. శ్రీకృష్ణుడు వెళ్ళి వస్తానని కుంతీదేవికి, ధృతరాష్ట్రుడికి, గాంధారికి, విదురుడికి, ద్రౌపదికి, వ్యాస మహర్షికి, ఇతర మునులకు చెప్పాడు. సుభద్రను, పుత్రుడితో ఉన్నటువంటి ఉత్తరను చేతితో తాకి ఓదార్చాడు. పాండవుల భవనం నుంచి బయటకు వచ్చి రథమెక్కాడు. అప్పుడు ధర్మరాజు సారథి అయినటువంటి దారకుడిని తప్పుకోమని చెప్పి తాను రథం ఎక్కి స్వయంగా పగ్గాలు పట్టుకున్నాడు. అర్జునుడు రథం ఎక్కి బంగారు దండం గల పెద్ద వింజామరను చేతిలో పట్టుకున్నాడు. శ్రీకృష్ణుడికి కుడివైపున నిలబడి వింజామరతో వీచాడు. తర్వాత భీముడు రథం ఎక్కి
భగవంతుడికి గొడుగు పట్టుకున్నాడు, నిలబడ్డాడు. నకుల సహదేవులు కూడా త్వరగా రథం ఎక్కి తెల్లటి వింజామరాలను పట్టుకొని కృష్ణుడికి ఎడమవైపున ఉండి వీచసాగారు. ఇలా భీమార్జునులు, నకుల సహదేవులు సంతోషంగా శ్రీకృష్ణుడి వెంట వెళ్ళారు. వెళ్ళవద్దు అని కృష్ణుడిని ప్రార్థించారు. అలా వారి రథం 3 యోజనాల దూరం వెళ్ళిన తర్వాత శ్రీకృష్ణుడు రథాన్ని ఆపించాడు. తనకు నమస్కరించిన పాండవులందరినీ ఆలింగనం చేసుకున్నాడు. వారిని అక్కడ విడిచిపెట్టి ద్వారకా నగరానికి వెళ్ళాడు. తర్వాత పాండవులు తిరిగి తమ నివాసాలకు వచ్చారు. కపిల, గోదానము మొదలైన అన్ని రకాల దానాలు చేశారు. పాండవులు తమ మనస్సులో శ్రీకృష్ణుడి ఉపదేశాన్ని నిరంతరము మననం చేసుకుంటూ మానసికంగా ఆయనను పూజించారు. ధర్మాత్ముడైన ధర్మరాజు శ్రీకృష్ణుడి హృదయంలో నిలుపుకొని శ్రీకృష్ణుడి యందే మనస్సుంచి శ్రీకృష్ణుడినే భజించసాగాడు. యోగంతో కూడిన ఆ భగవంతుడినే స్మరించసాగాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఇంతటితో అశ్వమేధ పర్వము సమాప్తమవుతున్నది. అశ్వమేధిక పర్వ ఉపదేశం. మహాభారతంలో ఈ అశ్వమేధిక పర్వం 14వ పర్వం. ఇందులో కథాభాగం ఉంది, ఉపాఖ్యానాలు ఉన్నాయి, ఉపదేశాలు ఉన్నాయి. ఇందులో ధర్మరాజు, అర్జునుల పాత్రలకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ధర్మరాజుకు వ్యాస మహర్షి యాగపరమైన శిక్షణను ఇస్తే, అర్జునుడికి శ్రీకృష్ణుడు యోగపరమైన శిక్షణ ఇచ్చాడు. యాగం చేయాలనే ధర్మరాజు యొక్క కోరిక కర్మయోగానికి సంబంధించింది. అందుకే వ్యాస భగవానుడు అశ్వమేధ యాగాన్ని చేయమని ధర్మరాజుకు ఆజ్ఞాపించాడు. యోగం కావాలనేటువంటి అర్జునుడి యొక్క కోరిక జ్ఞానయోగానికి సంబంధించింది. అందుకే శ్రీకృష్ణుడు ఉత్తర గీతను ఉపదేశించి జ్ఞానివి కమ్మని అర్జునుడిని ఆశీర్వదించాడు. శాంతి పర్వము, అనుశాసన పర్వాలు ఉపదేశంతో ధర్మరాజు జ్ఞాని అయి స్వధర్మాన్ని పాటించి రాజ్యపాలన చేశాడు. వ్యాస మహర్షి ఆదేశంతో అశ్వమేధ యాగం మొదలుపెట్టాడు. అందుకు అర్జునుడు సహకరించాడు. తర్వాత ధర్మరాజు యాగాన్ని పూర్తి చేశాడు. ఏ ప్రాణికి ద్రోహం చేయకుండా ఉండాలి, తృప్తిగా ఉండాలి, చక్కని శీలాన్ని కలిగి ఉండాలి, సదాచారాన్ని పాటిస్తూ ఉండాలి, తపస్సును కలిగి ఉండాలి, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి, సత్యం పలకాలి, న్యాయంగా సంపాదించాలి, దానం చెయ్యాలి. వీటిలో ఒక్కొక్క యాగంతో సమానం అనేటువంటి సందేశాన్ని ఈ పర్వం లోకానికి అందించింది. కనుక వీటిని అందరూ ఆచరించాలి. స్వధర్మాన్ని శ్రద్ధతో పాటించడం వల్ల గృహస్థుడు భవబంధం నుండి విముక్తుడవుతాడు అనే విషయం ధర్మరాజు ఆచరణ ద్వారా ఈ పర్వంలో ప్రధానంగా తెలుపబడింది. కనుక స్వధర్మాన్ని శ్రద్ధతో ఆచరించి ధన్యులు కండి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.